ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. పెట్స్ని పెంచుకోవటం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక హాబీగా మారిపోయింది. ఎందుకంటే మనుషులతో కన్నా వాటితో ఉన్న ఎఫెక్షన్, ప్రేమ, వాటి నుంచి పొందుతున్నటువంటి భద్రత, ఇవన్నీ అనేక రకాల కారణాలు కావచ్చు. మనిషి లైఫ్ స్టైల్లో ఎన్ని చేంజెస్ వచ్చాయో ఆ చేంజెస్లో భాగంగానే ఈ పెట్స్ని కూడా అంత ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అవి టాయ్ బ్రీడా లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్, సో వాటికి కూడా ఒక స్పేస్ మనం ఇవ్వగలం, వాటికి మనం మెయింటైన్ చేయగలము అంటే లక్షలు ఖర్చు పెట్టిన బ్రీడ్స్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. మనతో పాటు ఒక ల్యాబ్ మ్యాక్సీ ఉంది. దీనికి 9 years అంట. దాని హెల్త్ బాగోక డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. జనరల్గా ఇప్పుడు ఈ డాగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగమే. చాలా వరకు పెట్స్ని పెంచుతున్నప్పుడు అవేమైనా యాక్టివ్గా లేకుండా కొంచెం డల్ అయినా, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం భయపడినట్టు అవి బిహేవ్ చేసినా, ఫుడ్ తీసుకోకపోయినా, మనం మనుషులు ఎలా అయితే మనుషుల కొరకే అంత బాధపడుతూ ఉంటామో వీటి విషయంలో కూడా మనం అలాగే బాధపడుతూ ఉంటాం. సో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. వెటర్నరీ డాక్టర్ గారు సునీల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు మేము ఉంటుండగానే 2 pets వచ్చాయి. ఒకటి ఈ మ్యాక్సీ వచ్చు, ఇందాకలా ఒక టాయ్ బ్రీడ్ వచ్చింది. సో ఏంటి సార్ దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటి? జనరల్గా డాగ్స్కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఇది మాకు ఒక 2 weeks బ్యాక్ నుంచి వచ్చింది. ఫుడ్ తీసుకోకుండా ఉంది, క్షణాలు ఫుడ్ తీసుకోకుండా వామిటింగ్స్ జరుగుతున్నాయి. అయితే దానికి మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఇంకా వాంతులు అవుతున్నాయి. అందుకనే మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేసాం. బ్లడ్ టెస్ట్ చేస్తే దీనికి జాండీస్ ఉందని తేలింది. జాండీస్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చాం. కొంత మెరుగుపడింది. అయినప్పుడు కూడా మాకు దీనికి పొట్టని మనం తాకి చూసినప్పుడు ఏంటంటే చిన్న కాయలాగా, ఒక లంప్ లాగా ఉండడం గమనించాం. కాబట్టి దాని పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి అనేసి మనం ఇక్కడ మన VPCకి పంపించడం జరిగింది. వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తే అది ఒక క్యాన్సర్ అని తేలింది. ఇప్పుడు మన ఓనర్ చెప్తున్నారు క్యాన్సర్ అని తేలింది. అది క్యాన్సర్కి అది మనం సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనసులో ఎలాగైతే మనం టెస్టులు చేసుకుంటున్నామో, రకరకాల టెస్టులు చేసి డయాగ్నాసిస్ అంటే ఒక జబ్బు ఇది అని నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నాం మనసులో అయితే, అలాగే ఇప్పుడు డాగ్స్లో కూడా అదేటటువంటి తీరులో మనం ఈ అప్రోచ్ అనేది, ట్రీట్మెంట్ పద్ధతి అనేది మారడం జరిగింది. ఒకప్పుడైతే ఇంత ట్రీట్మెంట్ పద్ధతులు లేవు. మనం చూసి అవగాహన చేసుకునే దీనికి ప్రాబ్లం ఉండొచ్చని మనం గ్రహించి దాని తాలూకా బిహేవియర్ బట్టి, అలాగే వైటల్ సైన్స్ బట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ దీనికి ఉంటాయని చెప్పి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. సార్ రెగ్యులర్ మెయింటెనెన్స్ వీటికి ఉన్నా కూడా వీటికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది అని మనం ఎలా గెస్ చేయగలుగుతాం? దీనికి హెల్త్ ఇష్యూ మనం చూస్తే జనరల్గా డాగ్స్ అనేవి చాలా హెల్తీగా, ఈవెన్ 105 ఫీవర్ ఉన్నప్పుడు కూడా చాలా హెల్తీగా తిరిగేస్తూ ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి. మన దానికి ఫీవర్ ఉందని అనుకో, దాన్ని గ్రహించాలంటే మటు మనం ఇప్పుడు సింపుల్గా కొన్ని టిప్స్ ఏంటంటే, ఈ చెవి ఉంది, ఈ చెవి మనం ఇలా తాకి చూసేటప్పుడు వేడిగా ఉంటుంది, నార్మల్గా కంటే వేడిగా ఉండటం అదొకటి. అలాగే ఇక్కడ మజిల్ చూసారే కొద్దిగా తడిగా చెమ్మగా ఉంది, ఈ చెమ్మగా ఉందంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, దానికి ఫీవర్ లేనట్టు మనకు తెలుస్తుంది. డ్రై అయిందంటే దానికి ఫీవర్ ఉంది అని అర్థం. అలాగే కళ్ళలో వెలుగు అనేది ఉండదు దానికి ఫీవర్ ఉండేటప్పుడు కానీ, ఏదైనా డిసీజ్ ఉండేటప్పుడు కానీ కళ్ళ నుంచి పుసులు వస్తూ ఉంటాయి. అలాగే కళ్ళు కూడా ఎలర్ట్నెస్ అనేది కనిపించదు, డల్గా అలాగా మౌనంగా ఉండడం, ఏదో మూల కూర్చోవడం, రెస్పాండ్ అవ్వకపోవడం, ఓనర్ చెప్తే రెస్పాండ్ అవ్వకపోవడం, ఓనర్ బండి మీద వచ్చినా లెగపోవడం, బండి మీద వస్తే వెంటనే లెగ్స్ విసిచేస్తాయి. అది ఫస్ట్ మ్యాన్ కదా, ఇది పెంచుకున్న వాళ్ళ ఓనర్స్కి ఫస్ట్ మ్యాన్ విజిట్ చేయడానికి. అలాంటిది ఆ విజిట్ చేయ డల్నెస్ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ మనకు కనిపించింది అంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది, దానిలో ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనం గ్రహించవచ్చు. అలాగే 1-2 రోజులు, ఒక రోజు ఫుడ్ తినలేదంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, తినకపోవచ్చు.
సర్వసాధారణంగా స్టమక్ అప్సెట్స్ ఉండేటప్పుడు, స్టమక్లో గ్యాస్ పెట్టినట్టు అయినప్పుడు, ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఉదయం తినవు, సాయంత్రం తింటాయి. కానీ 2-3 రోజులు వరుసగా ఫుడ్ తీసుకోలేదంటే ఇట్స్ ఎ ప్రాబ్లం. ఖచ్చితంగా అది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి దానికి తగిన చికిత్స చేయాల్సిందే. అదొకటి. జనరల్గా ఎవరైనా సిక్ అయిన పర్సన్స్ నుంచి మనం కొంత ప్రొటెక్షన్ తీసుకుంటాం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు. అట్లని ఒకవేళ ఈ సిక్ అయినటువంటి పెట్స్ వల్ల ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందా? వీటికి జబ్బులు రావడం వల్ల మనకి అవి సోకేదైతే లేదు, వీటి నుంచి జబ్బులు వచ్చేదైతే లేదు. అంటే వీటి కొన్ని రకాల జనరల్గా ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల ఫీవర్స్ రావడం, అలాగే ఫుడ్ తీసుకోకపోవడం, ఆ క్రిముల వల్ల మనకి అయితే జబ్బు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు. దీని నుండి వచ్చే వాటిలో తీసుకుంటే మనం రేబీస్ ఒకటే ముఖ్యమైనది, లెప్టోస్పైరా ఒకటి, ఈ 2 రేబీస్, లెప్టోస్పైరా చాలా ఎక్కువ మనకి ప్రమాదకరమైనవి. అవి మానవులకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, ప్రాణానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఇప్పుడు ఇది ఒక ఆయాసం పడితే ఒక సౌండింగ్ ఇస్తుంది, అది హెల్త్ ఇష్యూ వల్లే అంటారా? ఇది ఎక్కువ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ రకంగా వస్తుంది. ఇది అనేది నార్మల్ ప్రొసీజర్. యాక్చువల్గా దీనికి ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి ఆ రకంగా చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఊపిరిని బయటికి నోటి ద్వారా వదులుతూ ఉంటుంది. వదలడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి టెంపరేచర్ అది సైడ్ నుండి ఊపిరి తగులుతుంది, అంతలాగా చేస్తుంది. అది అలా చేయడం వల్ల టెంపరేచర్ తగ్గుతుంది. ఉదాహరణకి మనం దీన్ని కొంత దూరం నడిపించవచ్చు అనుకోండి, బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగేటప్పుడు అది కొంచెం ఇలా ఉండి అలాగ ఆయిస్ పడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే దాని టెంపరేచర్ తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే దీనికి చెమట పట్టదు. చూడండి, మనకి ఇప్పుడు ఫ్యాన్ ఆపిస్తాం, చెమట పడుతుంది మనకి, కానీ దీనికి ఆ చెమట రాదు. శ్వేత గ్రంథులు లేకపోవడం వల్ల చెమట రాదు. చెమట రాకపోవడం వల్ల దీనికి ఉన్న ఉపయోగం అయితే లేదు, నష్టమే. చెమట వస్తే బాడీలో టెంపరేచర్ చెమట ద్వారా బాడీ మొత్తం కూల్ అయిపోయి టెంపరేచర్ తగ్గుతుంది. కానీ దీనికి ఆస్కారం లేదు. దీనికి ఖచ్చితంగా ఆ ప్యాంటింగ్ ద్వారా మాత్రమే అది టెంపరేచర్ తగ్గించుకుంటుంది. లేదా అందుకే మాకు చాలాసార్లు ఈ కుక్కలు ఏం చేస్తాయంటే చల్లగా వాతావరణం ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంటాయి. ఇది కొద్దిగా చల్లగా ఉంది, దీని మీద కూర్చుంటాయి. లేదా వాటర్ ఉందనుకోండి, మనం తాగడానికి వాటర్ పెట్టినా దాన్ని తోసేసి దాని మీద పడుకుంటాయి వెళ్ళి. అంటే వాటిని బాడీని రెడ్యూస్ చేసుకునే పద్ధతిలో. కానీ అది కావాలని తోసేయడం కాదు, నీటిలో దొరలాలని కూడా కాదు, టెంపరేచర్ రెడ్యూస్ చేసుకుంటాయి. అలాగే మనం వీధి కుక్కలు చూస్తాం అనుకోండి, ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కాళ్ళలో దూకేస్తాయి. కాళ్ళలో దూకి కొంచెంసేపు కాళ్ళలో తడిసి బయటకు వచ్చి ఉంటాయి. అది కూడా ఒక రకంగా టెంపరేచర్ తగ్గించుకునే మార్గాలు ఇవన్నీ. అందుకే ఓనర్స్ ఏం చేయాలంటే ఇలాంటి టెంపరేచర్ పెరిగేటప్పుడు, ఎక్కువగా సమ్మర్లో కనిపిస్తాయి ఇలా టెంపరేచర్ పెరిగేటప్పుడు. ఈ సమ్మర్లో ఏంటంటే మనం ఓనర్స్ వీటిని జనరల్గా అయితే 15 రోజులకు ఒకసారి మనం స్నానం చేసి సరిపోద్ది డాగ్స్కి. అదే సమ్మర్లో అయితే వారానికి ఒకసారి చేయాలి, 3 రోజులకు ఒకసారి తడిగుడ్డతో తొడాలి. ముఖ్యంగా శిరస్సు భాగాన్ని, తర్వాత ఈ పొట్ట భాగాన్ని ఈ తడిగుడ్డ ర్యాప్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. ఇది ఖచ్చితంగా అవసరం. లేకపోతే ఈ సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం అయితే ఉంది. సన్ స్ట్రోక్ అనేది జనరల్గా ఏంటంటే గుడ్ బాయ్, సన్ స్ట్రోక్ అనేది ఓనర్స్ పొరబడుతుంటారు. నేను ఈరోజు ఎండలో పెట్టలేదు, అయినా మా కుక్కకి డాక్టర్ గారు సన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్తున్నారు, అది తప్పు అన్న దీనిలో ఉంటారు. అది కూడా అది కుక్కని మనం ఎండలో పెట్టినంత మాత్రాన సన్ స్ట్రోక్ రాదు. ఇప్పుడు వేడి గాలి తగిలే చోట సన్ షేడ్లో ఉండేటప్పుడు ఏంటంటే ఆ షేడ్ రిఫ్లెక్ట్ అయి పడిన దానిలో కూడా ఎక్కువ శాతం అబ్జార్ప్షన్ ఉంటుంది. సరే, ఇప్పుడు దాని హెల్త్ కండిషన్, మ్యాక్సీ హెల్త్ కండిషన్ తెలియగానే ఓనర్ డల్ అయిపోయారు, కళ్ళల్లో కనపడుతుంది. జనరల్లీ మనం క్యాన్సర్ అనేటప్పటికీ స్టేజెస్ వైజ్గా మనుషులకి ప్రాణాంతకం ఎంతవరకు ఉంటుంది ఇవి మనం తెలుసుకోగలుగుతాం. పెట్కి క్యాన్సర్ వస్తే కనుక స్కోప్ ఏంటి సార్ అసలు? జనరల్గా ఈ క్యాన్సర్స్ కూడాను ఎక్కువగా ఏజ్ ఆఫ్ 8 years తర్వాత వస్తూ ఉంటాయి. డాగ్స్లో చూస్తే ఎర్లీగా వచ్చిన క్యాన్సర్స్ అయితే ఓకే, బట్ ఏజ్డ్ డాగ్స్లోన ఆల్రెడీ లివర్ ఫంక్షన్ కానీ కిడ్నీ ఫంక్షన్ కానీ కాంప్రమైజ్ అయిపోయాయి. అంటే అంతగా
ఉండదు. 8 years అంటే మనకి హ్యూమన్స్లో తీసుకుంటే ఒక 60 years అన్నట్టు. కాబట్టి వాటి తలకు పనితీరు తగ్గిపోతుంటుంది. అయితే క్యాన్సర్ ఏ ప్లేస్లో వచ్చిందనే దాని మీద ఆధారపడుతుంది. క్యాన్సర్ స్కిన్ మీద వచ్చింది అనుకోండి, అది ప్రాణాంతకం కాదు, దాన్ని మనం సర్జరీ చేసి ఈజీగా తీసేయచ్చు. అలాగే ఇంకా 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 బాహ్యంగా ఎక్కడొచ్చినా కూడా మనం దాన్ని సర్జరీ చేసి తీసేయచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఇంటర్నల్గా వచ్చింది అనుకోండి, ఒక వైట్ ఆర్గన్, ఒక లివర్ మీదే వచ్చింది అనుకోండి, దాన్ని సర్జరీ తీయడం అనేది చాలా కష్టమైన పనులు. ఇంకా అంత ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కలిగి ఉండాలి, అది ఏది చేయాలన్నా కూడా. అలాగే ఒక ఇంటెస్టైన్ మీద వచ్చిందా కూడా ఆ ఇంటెస్టైన్ లూప్ మొత్తం కట్ చేసి తీయాలి. అలాగే ఏ ఏరియా మీద వచ్చింది దాన్ని బట్టి మనకు ఉంటుంది ట్రీట్మెంట్. అయితే దీనిలో 2 రకాల క్యాన్సర్లో, బెనైన్ అని మాలిగ్నెన్స్ అని. బెనైన్ అంటే అది మనం సర్జరీ తీసేస్తే మనకు ప్రాబ్లం రాదు, రిపీట్ అవుతుంది. ఇది మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్కి వచ్చిందంటే అంటే క్యాన్సర్ కణాలు రక్తంలో చేరిపోయాయని అర్థం. అవి ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా గ్రో అయిపోతాయి. అంటే ఒక దగ్గర ఉండే క్యాన్సర్ కణాలు వేరే చోటుకి వెళ్ళి అక్కడ కూడా పెరిగి అక్కడ క్యాన్సర్ని కలిగజేస్తాయి. అలాంటి మ్యాలిగ్నెన్సీ ఉండేటప్పుడు మనం క్యాన్సర్ని ఏమి చేయలేము. దానికి కీమోథెరపీ, క్యాన్సర్ వినటానికే భయం వేస్తుంది. అంటే వీటితో ఎమోషన్ ఎలా ఉంటదంటే అవి కొంచెం డల్ అయితేనే మనం అసలు తట్టుకోలేము అనమాట, అంత ఎఫెక్షన్ ఉంటుంది. సో వీటికి కీమోస్ అంటే ఎట్లా ఉంటాయి సార్ అసలు? వీటికి కీమోథెరపీ కొన్ని రకాల వాటికి కీమోథెరపీ మనం చేస్తున్నాము, అవి తగ్గిపోతాయి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆడవాటిలో కానీ మగవాటిలో కానీ మర్మ అవయవాల మీద కాయలు వస్తాయి, దాన్ని వెనేరియల్ ట్యూమర్స్ అని అంటారు, వెనేరియల్ గ్రాన్యులోమా అని అంటాం. అలాంటి ట్యూమర్స్ అయితే కీమోథెరపీ ఒక డోస్ ఇస్తే తగ్గిపోతాయి. దాంట్లో లక్షణాలు ఏంటంటే మర్మ అవయవంలోన కాయలాగా ఏర్పడి రక్తస్రావం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అలాంటి దానికి మనం ఒక సింగిల్ డోస్ ఇంజెక్షన్ చేస్తే క్లియర్ అయిపోతుంది. అయితే ఏ కీమోథెరపీ తీసుకున్నా కూడా ఏమవుతుందంటే డల్నెస్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా. కొన్ని తట్టుకోగలవు, కొన్ని తట్టుకోలేవు. తట్టుకోలేనివి ఏంటంటే బాగా నీరసించిపోతాయి, వాంతులు అయిపోవడం, జుట్టు రాలటం, వికారంగా ఉండటం, ఇవన్నీ ఆ కీమోథెరపీ డ్రగ్ తీసుకున్న వాటిలో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని దేనికైతే కొద్దిగా హెల్దీగా ఏజ్ తక్కువ ఉండే వాటిలోనైతే ఈ కీమోథెరపీ వల్ల రికవరీస్ బాగా కనిపిస్తాయి. అదే కొద్దిగా ఏజ్డ్ వాటిలో మట్టుకు కొద్దిగా ఇబ్బంది కీమోథెరపీ వల్ల. సో జనరల్లీ ల్యాబ్ లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుంది సార్? జనరల్గా ఏ డాగ్ అయినా ఈ ల్యాబ్ డిపెండ్స్ ఆన్ బ్రీడ్ అంటే మనం ఈ ల్యాబ్లో తీసుకుంటే 8 to 12 years మ్యాక్సిమం మనం గమనించాము. అబౌట్ 12 years కూడాను చాలా తక్కువ కనిపిస్తుంటాయి. 15 years వరకు మ్యాక్సిమం అనుకోవచ్చు, కానీ 8 to 12 years మ్యాక్సిమం. అలాగే ఈ పొమేరియన్కి అయితే అప్ టు 18 years వరకు కూడా మన దగ్గరకు వచ్చినాయి, చూసాం. 18 years డాగ్స్ కూడా పొమేరియన్లో కనిపించాయి. అలాగే స్ట్రే డాగ్స్లో కూడా మనకి మన ఇండియన్ బ్రీడ్స్ పెంచుకుంటుంటారు కదా, అవి కూడా ఎక్కువ సంవత్సరాలను గమనించాం. కానీ ల్యాబ్స్లో కొద్దిగా తక్కువ, కంపేరిటివ్గా తీసుకుంటే కొద్దిగా ఏజ్ అనేది తక్కువ. సార్ పెట్స్లో క్యాన్సర్ గుర్తించినప్పుడు వాటిలో ఇప్పుడు మనుషులకి వెయిట్ లాస్ అయిపోవడం రకరకాల చూస్తూ ఉంటాం కదా లక్షణాలు, వీటికి కూడా అలాంటి ఇండికేషన్స్ ఏమైనా గమనించగలుగుతామా? హెయిర్ ఫాల్ అట్లా ఏమైనా ఉంటాయా? అలా ఉంటుంది, డిపెండ్ ఆన్ క్యాన్సరే. క్యాన్సర్ రకం బట్టే మనకి ఉంటుంది. అలాగే ఇప్పుడు చూడండి, దీనికి ఇది పొట్టలో క్యాన్సర్ ఉంది, బట్ దీనిలో వెయిట్ అది సేమ్ వెయిట్, అది స్టార్టింగ్ నుండి మనం చూస్తున్నాం. ఇది ముందు నుండి వెయిటే ఉంది. వెయిట్ గెయిన్ అవ్వడం కానీ తగ్గడం కానీ లేదు. ఫుడ్ ఇంటేక్ అంతా నార్మల్గానే ఉంది, ఎక్సెప్ట్ ఇది వచ్చిన తర్వాత, ఈ పొట్టలో క్యాన్సర్ వచ్చిన తర్వాత వామిటింగ్స్ డెవలప్ అయ్యాయి. అంతకుమించి దీనిలో అంటే కీమోథెరపీ తీసుకున్న తర్వాత మట్టుగా హెయిర్ ఫాల్ కనిపిస్తుంది, అది కారణం. కీమోథెరపీ తీసుకుంటే ఒకవేళ బ్లడ్ ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు నీరసించిపోయి సన్నం కావడం ఇలాగా కనిపిస్తుంది. అదర్వైజ్ లోకలైజ్డ్ ట్యూమర్ అయితే ఏమవుతుంది, అక్కడే ఉంటుంది ట్యూమర్. అది ఇంకా అదర్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ చేయదు కాబట్టి నీరసించిపోవడం కానీ, ఆకలి లేకుండా ఉండడం కానీ, వెయిట్ తగ్గిపోవడం కానీ జరుగుతుంది. సో మీ దగ్గరికి రకరకాల బ్రీడ్స్ని ఓనర్స్ తీసుకొస్తూ ఉంటారు ట్రీట్మెంట్ నిమిత్తం. ఏవి కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి? ఇప్పుడు ఇది ఆల్రెడీ మీకు అలవాటు అయింది, ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉంది కాబట్టి ఈయన డాక్టరు నన్ను చెక్ చేస్తున్నారు, దానికి అలవాటు అయింది. బట్ కొన్ని బ్రీడ్స్ అగ్రెసివ్గా ఉంటాయి కదా, ఏవి సార్ అవి? ఎక్కువ ఈ జర్మన్ షెపర్డ్ బ్రీడ్స్, డాబర్మ్యాన్,
అలా అమెరికన్ ఫుడ్ బిల్, పిట్ బుల్, ఇవి కొన్ని రకాల మట్టుగా ఈ బీగలు కూడాను కొద్దిగా అగ్రెసివ్గానే కనిపిస్తున్నాయి. అంటే ట్రీట్మెంట్ ఒప్పుకోవు. అవి మనం పట్టుకున్నామంటే అది అసలు మనం పట్టుకునేవు, చేయలేము, ఇంజక్షన్ కూడా చేయలేము. ఎక్కువ బ్రీడ్ తీసుకుంటే కనుక ఈ ల్యాబ్ మట్టుగా డొసైల్గా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి, అవి చెప్పిన మాట వింటాయి. పొమేరియన్ కూడా సమాట్ ఓకే. బట్ ఈ డాబర్మ్యాన్లు కానీ గ్రేట్ డేన్లు కానీ ఇవి వినవు. కొద్దిగా డాల్మేషన్ కూడా అంతే. అలాగే బాక్సర్స్, ఈ బ్రీడ్స్ అన్ని చాలా అగ్రెసివ్గా ఉంటాయి. జర్మన్ షెఫర్డ్ కూడా అగ్రెసివ్గా ఉంటాయి. అవి కొద్దిగా అటాకింగ్ నేచర్ కలిగి ఉంటాయి. అంటే పిల్లలు అనేటప్పటికీ అందరూ సున్నితత్వమే, కానీ ఇంకాస్త చిన్న పిల్లల్ని ట్రీట్మెంట్ తీసుకొచ్చినప్పుడు భలే జాలి ముద్దుగా అనిపిస్తుంది. అట్లానే మీ దగ్గరికి టాయ్ బ్రీడ్ వచ్చినప్పుడు ఏమో ఇందకలో ఒక పెట్ వచ్చింది, అది దాన్ని చూడడానికి అంత ముద్దుగా ఉంది, కానీ ఫుడ్ తీసుకోవట్లేదు అనే కారణంతో తీసుకొచ్చారు. వాటిని ట్రీట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? అవి ఎట్లా ఉంటాయి అసలు? నాకేదో చేస్తున్నారు అని భయపడుతూ ఉంటాయి. అవి చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈవెన్ మనం పట్టుకోవడానికి కూడా మెత్తగా ఏదో పరుపు పట్టుకున్నట్టుగా చాలా చక్కగా ఉంటాయి చిన్నపిల్లలు. అయితే ఏంటంటే ఇది ఈ పిల్లలకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే దాని బాడీ సైజ్ అట్లీస్ట్ 2 kg బిలో ఉంటుంది. ఆ 2 kg బిలో ఉండేటప్పుడు ఏంటంటే కొన్ని రకాల జబ్బులు వచ్చినప్పుడు అవి ట్రీట్మెంట్ని తట్టుకోలేవు, వేగంగా నీరసించిపోతాయి. ఇప్పుడు వాటికే ఈ పారో వైరస్ వచ్చింది అనుకోండి, రక్త విరేచనాలకు సంబంధించిన వైరస్ అది, ఆ జబ్బు వచ్చింది అనుకోండి, పారో జబ్బు, రక్త విరేచనాలు అయిపోతాయి. అంటే దాని బాడీ నుంచి 25% వాటర్ పోయింది అనుకోండి, ఇంకా అది బతికే ఛాన్స్ ఉండదు. అసి ఒక 2 kg పిల్ల అనుకోండి, ఒక 1/2 kg వాటర్ 250 grams to 500 grams లోపల వాటర్ పోయిందంటే చనిపోతుంది. అలాంటి దానికి వార్నర్స్ ఎక్కువ కేర్ తీసుకొని టైం టు టైము హాస్పిటల్ తీసుకొస్తే తప్ప వాటిని మనం రక్షించలేము. అది కాబట్టి చిన్నపిల్లలు అప్పుడే చిన్న దశలోనే మనం చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి. అందుకే ఏంటంటే దానికి మనం టైం టు టైం వ్యాక్సినేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనం ఆ కుక్కలకి 45వ రోజునే మనం 18 వ్యాక్సిన్ అని వేస్తాం. 8 రకాల జబ్బులకి ఆ వ్యాక్సిన్ పనిచేస్తాం, ఒక వ్యాక్సిన్. అది 45వ రోజున ఒకసారి, 90వ రోజున ఒకసారి, 120వ రోజున ఒకసారి. ఒక కంపెనీస్ బట్టి వాళ్ళు డేస్ ఫిక్స్ చేసి ఉంటారు, దాన్ని బట్టి మనం వేసుకుంటాం. కొన్ని కంపెనీస్ అయితే 2nd month, 3rd month, అలాగే 4th month ఇలా వేసుకోండి. తర్వాత సంవత్సరం ఒకసారి వేసుకోవాలి. ఫస్ట్ మట్టుకు 3 సార్లు మనం కరోనాకి ఎలాగైతే వేసుకున్నామో ఫస్ట్ డోసు, బూస్టర్, సెకండ్ బూస్టర్ అని, అలాగే వీటి కూడా ఫస్ట్ డోసు, ఫస్ట్ బూస్టర్, సెకండ్ బూస్టర్ అనేది వేసుకుంటే ఇమ్యూనిటీ వస్తుంది. ఆ జబ్బును తట్టుకోగలిగే ఇమ్యూనిటీ వస్తుంది, లేదంటే ఆ ఇమ్యూనిటీ రాదు. అది మనం చూసుకోవాలి. వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్. అలాగే డీవార్మింగ్, పొట్టలో పురుగులు గురించి ఎక్కువగా ఈ ప్లసెంటాతో, అంటే తల్లి నుంచే కొన్ని పురుగులు పేగుల ద్వారా పిల్లల్లోకి వెళ్తాయి, పిల్లల పేగుల్లో ఉంటాయి. అవి రౌండ్ వామ్స్ అని అంటాం ఏలుగు పాములో. వాటిని తీయాలంటే డీవార్మింగ్ చేసుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి 6 నెలల వరకు మనం ఆ డీవార్మింగ్ చేసుకున్నట్టయితే పొట్టలో పురుగులు పోయిన తర్వాత ఈ తినే ఆహారం దాని ఉంటూ పడుతుంది, లేదంటే ఇది వీక్నెస్ అయిపోతుంది. పత్తి పెరుగుదల ఉండదు, వీక్ అయిపోతుంది. పొట్ట ఒకటే పెరుగుతుంటుంది, తక్కిందంతా దుమ్ముల్లాగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పాట్ బెల్లి అపిరెన్స్ అని అంటాము. ఈ పొట్టలో ఎక్కువ పురుగులు ఉండిపోవడం, ఆ పురుగులు తిని అవి పెరుగుతూ ఉంటాయి. దీనికి ఏంటంటే దానికి ఎనర్జీ రాదు, ఆ బాడీ బిల్డింగ్ అవ్వదు, పప్పి అలా ఉండిపోద్ది. కాబట్టి కంపల్సరీగా పప్పీకి మట్టుగా డీవార్మింగ్ ఇంపార్టెంట్. ప్రతి 15 రోజులకు ఒకసారి వేసుకోవాలి, 6 months వరకు వేసుకోవాలి. తర్వాత మంత్లీ వన్స్ అప్ టు 1 year వరకు వేసుకోవాలి. 1 year తర్వాత 3 monthsకి ఒకసారి వేసుకోవాలి. అదే పెట్ షాప్ వాళ్ళు ఏం చెప్తారంటే డాగ్ ఓనర్స్కి ఎవ్రీ మంత్ ఒక డీవార్మింగ్ ట్యాబ్లెట్ వాళ్ళు ప్రతి నెల వేసుకోవాలని గైడ్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు, అది అవసరం లేదు. 3 monthsకి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. డీవార్మింగ్ వేసుకునేటప్పుడు కూడా రొటేషన్ చేసుకోవాలి. వీటన్నిటికన్నా ఏంటంటే ఒకసారి వాళ్ళు స్టూల్ ఎప్పుడైతే కొద్దిగా పల్స్గా వెళ్ళటం చేస్తుందో దాన్ని తీసుకొచ్చి పరీక్ష చేయించుకుంటే బెటర్. దానిలో ఏ క్రిములు ఉన్నాయో తెలుస్తుంది. దానిలో మలంలో గుడ్లు ఉంటాయి, పారాసైటికల్ గుడ్లు ఉంటాయి. అవి దాంట్లో ఏమున్నాయో మనం టెస్ట్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్ వాడుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు రకరకాల మెడిసిన్స్ వేసేస్తూ ఉంటారు వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ డాక్టర్, తెలియకుండానే షాప్ వాళ్ళు ఏది ఇస్తారో అది చెప్పేది వీళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అలా చేయకుండా
ఒకసారి టెస్ట్ చేసుకుంటాయి. అక్కడ మన విపిసి ఉందో వెటనరీ పాలిటీ పక్కన ల్యాబ్ ఒకటి ఉంటుంది, మన డిపార్ట్మెంట్ ల్యాబ్, డిసీ డయాగ్నోస్టిక్ ల్యాబ్. వాళ్ళ ఎక్స్పర్ట్స్ దీంట్లో స్టూల్ టెస్టులు కానీ బ్లడ్ టెస్టులు కానీ చేస్తూ ఉంటారు. మనం కూడా ఇక్కడ స్టూల్ టెస్ట్ చేస్తాం, మనకి మైక్రోస్కోప్ ఉంది, మనం కూడా చేస్తాం. మన దగ్గర తీసుకొచ్చినా కూడా మనం ఆ టెస్ట్ చేసి ఫలానా మందు పడుతుంది స్పెసిఫిక్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయిందంటే మనం ఈజీగా ఉండాలని అంత బ్రాడ్ స్పెక్ట్రమ్ అన్నిటికీ ఒకే రకమైన మందు కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వాడుతున్నాం, అలా చేస్తున్నాం. అలాగే ఈ 3 రోజు ఈ 18 వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అనేది ఒకటి వేసుకోవాలి. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ 90 రోజు వేయాలి. అలాగే నెక్స్ట్ మంత్ 120 రోజు ఒకసారి. ఫస్ట్ అంటే చిన్న పప్పీకి 2 times యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సరే మనం వ్యాక్సిన్ వేస్తాం కదా, మళ్ళీ మా కుక్క కరిచినా మా కుక్క ఏమవుతుంది, లేదు మా కుక్క ఎవరి కరిచినా ఏమవుతుంది అనుకోవడానికి అయితే లేదు. ఇమ్యూనిటీ లెవెల్స్ మీద ఆధారపడుతుంది. మనం వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆ డాగ్లో ఎంత ఇమ్యూనిటీ ఉంది అది కూడా మనకు చెక్ చేయడానికైతే ఇక్కడక్కడ మన సదుపాయాలు లేవు. అయితే ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ రావాలంటే డోసెస్ పడుతూ ఉండాలి, ప్రతి సంవత్సరం కూడా పడుతూ ఉండాలి. అలాగే వేరే కుక్క కరిచింది, వీధి కుక్క దీనికి కరిచింది, అది రేబిడో కాదో మనకు తెలియదు, అది రేబిస్ కుక్క ఇంకో కుక్క అనేది మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే అలాంటప్పుడు మనం వేసాం కదా అని వదిలేస్తే అవుతుంది. ఎప్పుడు కరిసిందో ఆ రోజు వెంటనే చేయించాలి. మనుషులకి ఎలాగైతే మన జీవీఎంసీ హాస్పిటల్లో చేస్తున్నారు అలాగే మనం కూడా ఇక్కడ చేస్తాం ఫ్రీగానే. ఫస్ట్ డోసు కరిసిన రోజు, తర్వాత 3 రోజులకి, తర్వాత 2వ డోసు అయిన తర్వాత మళ్ళీ 4 రోజులకి, మళ్ళీ వారంకి. అలాగే 0 డే, 3rd డే, 7th డే, 14th, 28th అలాగే డోసెస్ డిసైడ్ చేయబడ్డాయి. దాన్ని బట్టి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయగలిగితే ఏ కుక్క కరిచినా కూడా యాంటీ రేబిస్ నుంచి మనం తప్పించుకోవచ్చు, రక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ.